హాయ్ గైస్, దిస్ దస్తగిరి ఫ్రమ్ కేకేడి ఫార్మ్స్. సమ్మర్లో వచ్చేసి డే టైం టెంపరేచరు ఇప్పుడు ఎగ్జాక్ట్గా 9:30 అవుతుందండి. టైము టెంపరేచర్ చూడండి 34.3 డిగ్రీస్ అండి. అట్లాగే మనం బ్రూడింగ్ వచ్చేసి ఈ రూమ్లో పెడతాము ఒక 1 మంత్ 20 డేస్ వరకు. సమ్మర్లో అయితే 20 డేస్, యాక్చువల్గా వింటర్లో రైనీ సీజన్లో వచ్చేసి 1 మంత్ 10 డేస్ అట్లా పెడతాము. అదే రూమ్ అండి, ఇది మనం బ్రూడింగ్ పెట్టే రూము. దీంట్లో వచ్చేసి ఇప్పుడు ప్రాబ్లం ఉంది, సమ్మర్లో ఓవర్ హీట్ అవుతుంది మిడ్ డే టైంలో. బచ్చండి చూడండి 9:30కి ఎంత హీట్ ఉందో లోపల. మనకి బ్రూడింగ్ సెక్షన్లో ఉండాల్సిన టెంపరేచర్ కంటే ఇంకా ఎక్కువ ఉందండి ఇక్కడ. దానికని చెప్పేసి నేను ఈరోజు ఏం చేస్తున్నా అంటే పోతుంది కాబట్టి మనం ఈ డోర్ క్లోజ్ చేసి పెడతాము. ఎందుకంటే ఈ కాకులు బయట నుంచి కుక్కలు రావడం అట్లా జరుగుతుంది కాబట్టి డోర్ అనేది క్లోజ్ చేసి పెడతాము. ఇప్పుడు ఈ డోర్ని ఓపెన్ చేసి దానికి సపోర్టెడ్గా ఈ ఫ్రేమ్, ఈ ఐరన్ ఫ్రేమ్లో సెట్ చేసి దీనికి ఈ మెస్ ఉంది కదా, ఐరన్ మెస్, ఇది సెట్ చేస్తామండి. ఆ డోర్ అనేది ఓపెన్ చేస్తాము. అప్పుడు ఏంటంటే వెంటిలేషన్ ఫ్రీగా ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం టైంలో కూడా 1-2 అప్పుడు కూడా అప్రాక్సిమేట్గా మా ఏరియాలో ఇప్పుడు ప్రజెంట్ మార్చి నెలలోనే దాదాపు 40 డిగ్రీస్ వరకు టచ్ అవుతుందండి. నిన్నైతే 41 డిగ్రీస్ వరకు రీచ్ అయింది. ఆ టెంపరేచర్ అంటే పిల్లలకైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మోర్టాలిటీ రేట్ ఎక్కువ రావడానికి లేదా ఈ వడదెబ్బ తగలడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మనం ఎంత ప్రాపర్గా వాటర్ ఇచ్చినా, ఎంత ప్రాపర్గా ఫీడ్ ఇచ్చినా కానీ ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ఇట్లా సెట్ చేస్తున్నాను. ఇది మొత్తం సెట్ చేసిన తర్వాత ఒకసారి చూపిస్తాను. సమ్మర్లో వచ్చేసి మనకి ఈ పిల్లలకైతే సమ్మర్లోనే కాదు, ఎనీ టైము మనకి పిల్లలకు వచ్చేసి ప్రాపర్ టెంపరేచర్ అంటే 30-35 డిగ్రీస్ మధ్యలో ఉండే విధంగా చూసుకోవాలి. అప్పుడు అనేది 1 మంత్ లోపు బ్రూడింగ్ పర్ఫెక్ట్గా ఉండి పిల్లల గ్రోత్ అనేది బాగుంటుంది. ఓకే అండి, ఇది సెట్ చేసినప్పుడు మీకు చూపిస్తాను ఎట్లా వెంటిలేషన్ ఎలా ఉంది, పిల్లలు లోపల టెంపరేచర్ ఎలా ఉందని. ఓకే అండి, మనం చూపించాను కదా మీకు ఐరన్ ఫ్రేమ్కి ఒక ఐరన్ మెస్ సెట్ చేసి వెంటిలేషన్ కోసం అని. చూడండి ఒకసారి. యాక్చువల్గా సమ్మర్లో వెంటిలేషన్ ప్రాబ్లం వల్ల లోపల రూమ్ టెంపరేచర్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఇట్లా సెట్ చేశాను ఐరన్ ఫ్రేము. యాక్చువల్గా ఇది వచ్చేసి ఈ ఫ్రేమ్ కాకుండా ఇది ఉంటుందండి, ఈ దర్వాజా. చెక్క తలుపు పాతకాలంది. ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి లోపల ఉండే ఎయిర్ బయటికి రావడం, వెంటిలేషన్ ప్రాబ్లం వస్తుంది. అందుకని చెప్పేసి డే టైంలో ఆ చెక్క తలుపు ఓపెన్ పెట్టేసి ఇది క్లోజ్ చేస్తానండి. దీనివల్ల ఏమవుతుందంటే వెంటిలేషన్ ప్రాపర్గా ఉంటుంది, మనకి చిక్స్ మోర్టాలిటీ రాకుండా ఉంటాయి. అందుకని చెప్పేసి ఇట్లా సెట్ చేయడం జరిగింది. ఓకే అండి.